తమ్ముడు ఫ్రెండ్స్ అడేలా ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మేము అన్నదాన్ని చేస్తాము. అది అతనే మాస్టర్ గారు ఒకసారి చూడండి ఇట. అతనే మాస్టర్ మంచిగా చేస్తాడన్నమాట బిర్యానీ. అంతా వెజిటేబుల్ బిర్యానీ. అతను పెద్ద మాస్టర్ అన్న ఒకసారి చూడండి అన్న కిన్న కుమార్నా కిన్న కుమార్నా నువ్వు అతను రెండో మాస్టరు అందరూ మాస్టర్ లేను కిన్న కుమార్నా చూడు. మొత్తం కూరగాయలు అయితే రెడీ చేస్తున్నారు అన్నమాట. కాసేపు అయితే మొత్తం రెడీ అయిపోతే ఆడ మసాలా సామాన్ అంతా ఉంది. ఎరగడ్లంతా కట్ చేసుకుంటూ ఉన్నారు. అది మొత్తానికైతే మేమైతే మొత్తం రెడీ చేస్తాము. ఇప్పుడు ఎరగడ్లు అన్నీ పెట్టుకున్నాము. అయితే ఇప్పుడు కటింగ్ అయితే నేనే కొట్టబోతా ఉన్నాను అనమాట. తమ్ముడు ఇప్పుడు వీడియో తీస్తాను నా కోసం. ఆడైతే గోంగూర వస్తూ ఉన్నారు. గోంగూర వేసుకుంటా ఉన్నారు. వేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన కటింగ్ అయితే మొదలు పెట్టాను అనమాట. కటింగ్ ఆ మూల ఉండదు ఒకసారి ఏళ్ళు కూడా దిగిపోతూ ఉంటాయి మన కటింగ్లో. తమ్ముడు ఆడ పచ్చిమిరకాయలు తడుతున్నాడు. తమ్ముడు ఆడ జరుగుతూ ఉన్నాడు. మామూలు ఆడ గోంగూర వస్తూ ఉన్నారు. గిన్నెలు తీసుకో పొద్దున కట్ చేసి మనమైతే మొత్తానికి మన ఎరగడ్లు అయితే కొట్టేసినాం అన్నమాట. పాయలు చేసినాము. మనోడు పొద్దు నుంచి కష్టపడ్డాడని థమ్స్అప్ అయితే ఇచ్చినాము. కొత్తిమీర అయితే రెడీగా ఉన్నది, ఇక్కడ ఫ్రెష్గా ఉన్నది. దీనైతే ఇప్పుడు కట్ చేసుకోవాలన్నమాట మనం. తర్వాత పుదీనా ఉన్నది స్మెల్ కోసం మనకైతే బాగా ఇదిగా ఉన్నది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే టమాటాలు వచ్చేసినాయి మన దగ్గరికి. టమాటాలు అయితే కొట్టేద్దాం. ఇక్కడ దమ్మ అడిచేద్దాం. టమాటా దమ్మ అడిచేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం దమ్మను కొడేద్దాం. ఇప్పుడైతే మనం టమాటాలు వేసుకున్నాం. టమాటాలు అయితే దంచేస్తున్నాం అనమాట. ఒకసారి నా కటింగ్ చూసాను దగ్గరికి వచ్చి. చిన్నప్పుడే ఈ పనులన్నీ నేర్చుకున్నాం అనమాట. ఎప్పుడో ఉపయోగపడతాయి. అది ఈరోజు ఉపయోగపడ్డాయి. చిన్నప్పటి అంతేను. సో అది మన ఈరోజు అయితే మనమైతే వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ చేద్దాం. అన్నీ రెడీ చేసుకుంటాం అన్నమాట. ఎరగడ్డ అయిపోయింది. టమాటా అక్కడ వచ్చినాం. టమాటా కూడా 30 నిమిషాలు అయిపోతుంది. ఏమున్నాయా కొత్తిమీర ఉన్నాయి. అవి కూడా మనల్ని కొట్టేంత ప్రయత్నం లేదు. మా మాస్టర్ అయితే తరగతా ఉన్నాడు అన్నమాట. అతనే బిర్యానీ మాస్టరు. నేనైతే కొట్టేసాను అన్నమాట నా పక్క. అతను ఆ పక్క కొట్టేనాడు. మొత్తం అయిపోయినాయి. ఇక్కడ ఏమంటే మెలోడీ సాంగ్స్ ఎంత ఒకను బాగా అనుభూతి చెందుతూ ఉన్నాడు అనమాట. సో ఇంకైతే మేము మొత్తం ప్రిపేర్ చేసుకుంటాము. తెలంగాణలో అయితే వచ్చి ఇక్కడ ఏదో చూస్తూ ఉన్నారు. సో మేమైతే ఇంకా చేస్తాం అనమాట. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన వాళ్ళు ఇప్పుడే బిర్యానీకి కింద అయితే మంటేసినారన్నమాట. అంతా మండుకుంటా ఉన్నది. బిర్యానీ దగ్గర అయితే ఉన్నది రెడీగా. సో ఆడైతే మనలో బాగా మంటేస్తూ ఉన్నారు. ఇతని నుంచి ఒకరంతా గైడెన్స్ ఇస్తూ ఉన్నాను అన్నమాట. ఎడు చేరి ఆడైతే మనలో బాగా కష్టపడుతూ ఉన్నారు. మాస్టర్ కింద అసిస్టెంట్ అందరినీ. ఫ్రెండ్స్ మా మాస్టర్ గారు ఇప్పుడే నూనె పోస్తూ ఉన్నాడు పొయ్యిలో. పైనుంచి దారగా నూనె పడుతూ ఉన్నది. అంటే మంట బాగా మండేదానికి మనకు ఆ విధంగా పోస్తూ ఉంటారు అన్నమాట. సో అది మన సామాన్ నూనె ప్యాకెట్లు అన్నీ రెడీగా పెట్టుకుంటూ ఉన్నారు. మన దబర అయితే పెట్టేసినారు. ఇప్పుడు దబర అయితే మాస్టర్లు ఉన్నారు. ఒకటి ముగ్గురు మాస్టర్లు ఫ్రెండ్స్ ఈరోజు. కింద పైన అయితే దబర పెట్టినారు. ఇంకా మసాలా సామాన్ అయితే ఆడ ఉన్నాయి. మొత్తం ఆడితే ఆడ ఉన్నాయి. మనం పాండవ ఆయిల్ పోయినారన్నమాట. జమ్ము ఆయిల్ పోయినారు ఇప్పుడు. అయితే పిల్లకుంప అంతా గుంపుడినేమో ఈ పక్క అయితే చేస్తూ ఉన్నారన్నమాట బిర్యానీ. మా వెనకాల కూడా పిల్లకుంప గుమ్ముకూడింది. చూడండి ఫోన్లో కొంటా ఉన్నారు బయట. అదిగో ఒక డైలాగ్ వేసాము తమ్ముడు. ఫ్రెండ్స్ ఆ డైలాగ్ బాగుంటుంది అనమాట. ఆ డైలాగ్ మీరు కూడా వాడుకోండి. పండగ చేసుకోండి. లైవ్ కాదు ఓన్లీ వీడియో. అదైతే ప్రిపరేషన్ జరుగుతా ఉంది. అమ్మ ఈ వినాయక చవితి అన్నదానం కాదు కొంపలో నిప్పటి. ఓకే టైటిల్ బాగున్నది ఫ్రెండ్స్. అయితే గోంగూర ఇప్పుడే రెడీ చేసినారు అనమాట. ఇప్పుడే దాంట్లో పోసుకున్నారు. గోంగూర అయితే పోసేసుకున్నారు. అర్థం ఎందుకు వస్తుంది ఫ్రెండ్స్. ఆ సిమెంట్ బస్తాలు అలవాటు చాకచక్యంగా. ఇతను బాలాజీ మొబైల్ షాప్లో పనిచేసేవాడు. ఈరోజు చాకచక్యంగా బియ్యం బస్తాల తాళ్ళు ఎత్తి చేస్తున్నాడు. చూడండి దమ్మం లాగా అసలు ఒక చేత్తో. అయ్యో
నేను చూసారా రాలేదు అది, ఒక పక్క వీడియో తీసుకోలేకే ఒక పక్క తీస్తున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లాగేస్తాడు చూడండి. ఇడటం వచ్చాడు చూడు, డబ్బా లాగాడు. ఇప్పుడు ఆ బియ్యం అయితే మనం నానేసుకునేద్దాం. పక్కన అయితే గుంగూర పెట్టేసుకుని అడిగితే బిర్యానీ రెడీ చేసుకుందాం అంతా. బియ్యం అయితే కొలత పోస్తా ఉన్నారు అన్నమాట. ఇప్పుడే స్టార్ట్ చేసినారు కొలత పోయడం. బాగా తలగొట్టాలా, తలగొట్టు అంతే. అలా ఓకే ఫ్రెండ్స్, ఏదో ఉంటుంది. కొలత అయితే పోసుకుంటా ఉన్నారు ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇప్పుడు మన బిర్యానీ అయితే రెడీ అవుతుంది. మేకింగ్ అవుతుందో సూపర్గా మేకింగ్ అవుతుంది. ఎక్కడికి చెప్పాలి కాదు 9:30 మొత్తం 8 9 అరబడికి చేస్తా 11:30 బకెట్ 9 బకెట్ నీళ్ళు కదా 9 బకెట్ నీళ్ళు మొత్తం 14 పోయాలరా. ఇంకోటి జాబ్ 9 పోయాడరా 9 పోసావు ఇక 4:30 పోయాలా అంతే. అభ్యర్థి 4 పోసే ఉడికిపోద్ది కింద మంట కలిపెట్టు. టమాటాలో కొద్దిగా ఎర్రగడ్డ చేతిలో ఊరు నువ్వా. ఇదైతే బియ్యము 2 బుడగలు నిండుగా పెట్టినారు, నానబెట్టినారు. 40 కేజీలు కదా, ఆ మాత్రం ఉండాలి. ఇదిగో మన వంట మాస్టర్ అతనే. ఇదిగో ఈ పక్క అయితే గోంగూర చేస్తా ఉన్నారు. మన గురువు గారు అయితే పిల్లకాయలతో ముచ్చట్లు పెట్టినాడు. వాళ్ళైతే పని కొట్టి ఫోన్ చేస్తా ఉన్నారు. మన గురువు గారు చూడండి, మన పిల్లకాయలు అయితే ఆడుకుంటా ఉన్నారు ఇక్కడ. మన వంట మాస్టరు మిల్లీ మేకర్స్ అయితే వేస్తున్నారు. జస్ట్ ఇప్పుడు ఒక 10 నిమిషాలు అవుతుంది. కింద అయితే మంట సరిపోట్లే, కట్టెలు పెడతా ఉన్నారు. బిర్యానీకి అయితే మంట బాగుండాలి కదా, ఆ మాత్రం ఉంటుంది. వచ్చేసి ఆనియన్స్ కట్ చేస్తా ఉన్నారు. బాగా కట్ చేస్తాడు ఇతను, తెలుసు కదా మనోడు వినాయ్. బాగా కట్ చేస్తాడు ఆనియన్స్.
సాల్ట్ కొంచెం సరిపోలేదంట, అందుకని ఉప్పు వేస్తా ఉన్నారు మళ్ళా. కారం అయితే సరిపోయిందంట, ఉప్పు కొంచెం తక్కువైందంట, అందుకని వేసారు. ఫ్రెండ్స్ క్లైమేట్ అయితే వర్షం వచ్చేట్టే ఉంది. వినాయక చవితి 2వ రోజు ఖచ్చితంగా వాన పడుతుంది. ఇక మన క్రికెట్ కెప్టెన్ అయితే పిలుస్తా ఉన్నాడు క్రికెట్కి. ఇగో దొంగపిల్లి అంటారు కదా, అదే ఇది. ఇక్కడ ముక్కలు చేస్తున్నాను, వచ్చేసినాయి 2 లవర్స్ ఏమో. నేనైతే ఎర్రగడ్డలు తింటా ఉన్నాను, చాలా బాగున్నాయి. అయితే అచ్చుకుంటా ఉన్నారు. ఇట్లా ఎర్రగడ్డలు వేసాడు, పచ్చిమిరకాయలు ఇంకా ఎక్స్ట్రా వేస్తాడు. మండదా దొల్లంతా అన్ని పచ్చిమిరకాయలు తింటే మన సెగే తగలడం లేదు, పొగ తప్ప ఏమి రావట్లే. మనోడు బాగా కష్టపడతా ఉన్నాడు మంట కోసం. మన దగ్గర ప్రసాదాలు వచ్చాయి. మన గురువు గారు వంట మాస్టర్ అయితే వాయిస్తా ఉన్నారు పాయసాన్ని. అంతలోకి పులుసన్న కూడా చేసింది, మనం కూడా టేస్ట్ చేద్దాం. వంట మాస్టర్ ఏదో చేసినట్టున్నారు. ఫ్రెండ్స్ దీంట్లో సాల్ట్ అయితే పెట్టి మా వాడికి నోట్లో పెట్టాము, మాట్లాడవాకైనాడు అనమాట. అట్లుంటది మనతోనే. ఇది మంచి వంట మాస్టర్ ఎట్లా ఉందా? బాగా వాయిస్తున్నారు మన వాళ్ళు అయితే పాయసాన్ని. కొద్దిగా ఒక్కసారి తమాసా, ఇదిసారి తమాసా ఉండదు. ఇంకా బియ్యం లేటు, ఇదిగో ఎత్తుకొచ్చేస్తున్నారు అవి కూడా. బాగా నీళ్ళు ఫ్రెండ్స్ బిర్యానీ అయితే అయిపోయింది. అట్టుది ఆ పక్కది, ఈ పక్క నుంచి లేపాడు దోశ అబ్బా. అట్టే లేపి ఆ పక్కే, అది లేపి అంతే లేపి, వదిలి 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 మొదలు వదిలి. అదే ఏం కాదు, ఎత్తో దమ్ ఎత్తో. అరే నెయ్యి పోసి కలపకూడదా మహేశా? నెయ్యి పోసి కలుపు. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మా బిర్యానీ మొత్తం నెయ్యి వస్తా ఉన్నాడు. ఇప్పుడు పోసేయి బాగా సాఫ్ట్ అయిపోద్దా. ఫ్రెండ్స్ ఫస్ట్ దమ్ అయితే మనోడు ఎత్తా ఉన్నాడు, చూసుకోండి. గట్టిగా పట్టేస్తుంది ఫీకి లోపల. మామూలుగా రాలేదు బిర్యానీ, వాసన కొడతా ఉన్నది. ఫ్రెండ్స్ లాస్ట్కి అయితే బిర్యానీ దగ్గర తీసిపోయాం. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన బిర్యానీ దగ్గర అయితే అయిపోయింది. ఇప్పుడైతే అన్నదానం అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ అన్నదానం అయితే మామూలుగా ఉండదు, అందరికి వడ్డిచ్చేసి మనం కూడా తినేద్దామండి. మీరు కూడా తినాలనుకుంటే వచ్చేయండి మా ఊరికి. మాస్టర్ మహేష్ అందరూ తింటా ఉంటారు. బిర్యానీ కామని చెప్పమా. ఇప్పుడు కుదిరిందండి మాకు మైక్ సెట్. ఎట్టకేలకు మేము విజయవంతంగా పూర్తి చేసాము. ఇప్పుడు అందరూ వచ్చి చిరంజీవి కూర్చొని తినం, అందరూ వచ్చి భోజనం చేయాలి. రచ్చకాడ భోజనాలు పెడతా ఉన్నారు, అందరూ వచ్చి ఖచ్చితంగా భోజనం చేయాలా. హలో వంగపూడి సాయి కిరణ్ ఎక్కడున్నా ఖచ్చితంగా వచ్చి భోజనం చేయాలండి.
రండి రండి భోజనం చేయాలి అందరూ ప్రతి ఒక్కరూ భోజనం చేయాలా ఏమైనా భోజనం చేసావా ఓ పెద్ద భోజనం అయిందా వెరీ గుడ్ ఓకే అందరూ భోజనం చేయాలా ఓ నాగేశ్వరమ్మ భోజనం అయిందా తినవరా రైల్లో రా తిన అందరూ రావాలా భోజనం చేయకుండా ఏంటి మీరు మధ్యాహ్నం 12 అవుతా ఉంటే ఎప్పుడు తినాలండి రావాలా అశోక్ ఎక్కడికి వెళ్ళాడు నేను పని కొట్టేసి అశోక్ పని కొట్టేసి ఎక్కడికి వెళ్ళావా నాట్ సీరియస్ ఓన్లీ ఫర్ ఫన్ హలో అందరూ వచ్చి ఫోన్ చేయాలండి ఏంటండి కప్పులు ఉడుతున్నారు చిరంజీవి గారు వచ్చారు మన మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చారు అతనికి ఒక ప్లేట్ బిర్యానీ వాళ్ళని కోరుతున్నాం హలో ఓ చాలా ఓకే అశోక్ గారు హలో నవీనోత్తర తేజ ఎక్కడున్నా వచ్చి ఫోన్ చేయాలండి తేజ గారు ఎక్కడున్నారండి ఫోన్ చేయాలి ఏమండి ఫోన్ చేయండి మా రతిగాడు అన్నదానం చేస్తున్నారు వచ్చి ఫోన్ చేయండి